నగర్, వాంబే కాలనీ, పాయకాపురం, శాంతినగర్, ప్రశాంతి నగర్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాంబే కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల ఇన్ఛార్జి రాజా రత్నాన్ని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. మరో 5 రోజుల్లో పుష్కలంగా నీళ్లు రావడం జరుగుతుందని, వాటర్ పైపులు రిపేర్లో ఉన్నవి అని తెలియజేశారు. మేము మాట్లాడుతున్నాము, వారు విషయాలు తెలియజేస్తారు. ఎందువలన నీళ్ళు రావట్లేదు ఏంటనేది చెప్పండి సార్. మన గత 4-5 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి వాటర్ వర్క్స్లో కొత్త నీరు వచ్చిందండి. దానివల్ల ఫిల్టరేషన్ అవ్వక కొంత ఇబ్బంది అవుతుందండి. ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా భీమవరం మండలాల ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంబల్ల శ్రీనివాసరావు, కింతాడ కృష్ణమోహన్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి వెలుగును చూపించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ను ఈ భూమి ఉన్నంత వరకు మరవలేమని, వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని, వారు కనిపెట్టిన మూలాధారమే ఈ రోజు ప్రపంచమంతా వెలుగులతో మనం అనేక రకాల అభివృద్ధితో వెలుగులు నింపుకుంటున్నామని, ఎంతో మంది ఈ ఎలక్ట్రికల్ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నామని, గత 5 సంవత్సరాలుగా ఎలక్ట్రీషియన్ డే నిర్వహించుకొని ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబర్స్ ను సత్కరించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు జీవి నరసింహారాజు, కార్యదర్శి కట్టా శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సుంకర ఆంజనేయ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు పోలీస్ స్టేషన్ బాస్ గా అంటే ఎస్ఐగా బాధ్యతలు తీసుకొని కొన్ని రోజులు కూడా జరగలేదు. తాను చెప్పినట్లు అబద్ధ సాక్ష్యం చెప్పలేదని, ఫ్రెండ్లీ పోలీస్ అనే నిర్వచనాన్ని పక్కన పెట్టి ఓ ఎస్ఐ ఓ దళిత యువకుడిపై లాఠీ విరిగించి ఆసుపత్రిలో మంచమెక్కించారు. దీంతో అతను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బాధితుని భార్య, తల్లిదండ్రులు, బంధువులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బి కోడూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి గతంలో పేకాట ఆడేవాడు. అయితే గతంలో ఎస్ఐగా పనిచేసిన కత్తి వెంకటరమణ ఇచ్చిన కౌన్సిలింగ్ కు ఆంజనేయుల్లో మార్పు వచ్చి ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటూ చికెన్ కొట్టు నడుపుతూ పిల్లా పాపలతో అన్యోన్యంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల వారం రోజుల క్రితం ఎస్ఐగా వచ్చిన జయరాములు బాధితులు సక్రమంగా కూడా స్వీకరించలేదు. ఓ హోంగార్డు, ఓ కానిస్టేబుల్ ఆంజనేయులపై లేనిపోనివి ఎస్ఐ గారికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ ఆంజనేయులను స్టేషన్ కు పిలిపించి పేకాట ఆడుతున్నావు, కొంతమంది పేర్లు చెప్పమని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారన్నారు. నేను పేకాటకు పోవడం లేదు, పనులు చేసుకుంటూ పిల్లా పాపలతో బాగున్నానని చెప్పినా వినకుండా లాఠీ విరిగిపోయేలా కొట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పడం చాలా తప్పు. ముగ్గురు ఆడపిల్లలు నా కోడలికి ఆపరేషన్ చేసి బిడ్డలు రక్షించుకున్నాడు. 2-3 ఏళ్ళ తర్వాత ఊసిలో ఏమైనా చేసినా కానీ ఇప్పుడు నా కొడుకు అయితే నా కళ్ళ తిరగట్లా, నేను పంపిన సార్. వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలంలో ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, అటవీ శాఖ డైరెక్టర్ మల్లికార్జునరెడ్డి, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2019 ముందు జగనన్న కూడా మళ్ళీ మీకు హామీ ఇచ్చినారు. అప్పటికి మీ రుణాలు 25,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన మినీ లారీ వర్కర్స్ అసోసియేషన్ వారు ఈ రోజు భారీగా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని, డీజిల్, పెట్రోల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, స్పేర్ పార్ట్లు ఈ వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి లారీ ఓనర్స్ ను ఆర్థికంగా దెబ్బతీయించిందని తెలియజేశారు. స్వచ్ఛందంగా పార్టీలో చేరిన వారికి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటికి తగిన న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజులరెడ్డి, సీనియర్ నాయకులు మూర్తి, వీరితో పాటు దాసరి బాబు, జనసేన మాల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ కు డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ అని ఎలా పేరు పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఆసుపత్రి భవనానికి ఎందుకు వేశారని ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ప్రశ్నించారు. అర్బన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన గొర్రె శ్రీనివాసులు అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడారు. అర్బన్ హెల్త్ సెంటర్ కు మందులు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వస్తున్నాయని, జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, ఆసుపత్రికి వేసిన రంగులను మార్చాలని ఇప్పటికే తాము ఫిర్యాదు చేసినా మార్చలేదని చెప్పారు. 24 గంటల్లో అర్బన్ హెల్త్ సెంటర్ కు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులను మార్చకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి అధికారులపై చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు. పేషెంట్లకు ఇచ్చే మొత్తం మందులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, కానీ సంబంధం లేకుండా ఏమాత్రం అవకాశం లేకపోయినా అసందర్భంగా రంగులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసినారు ప్రభుత్వ బిల్డింగ్కు, అది కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్కు. రెండవది దీని పూర్తి పేరు వచ్చేసి అర్బన్